హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ యొక్క జాబ్ ప్రొఫైల్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. శాలరీ ఎలా ఉంటుంది, వర్క్ ఏంటి, కెరీర్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వచ్చినట్టయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ప్రధానంగా 2 విభాగాలు ఉంటాయి. అసెస్మెంట్ సెక్షను, నాన్ అసెస్మెంట్ సెక్షను. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళని ఈ 2 సెక్షన్స్లో ఏదో ఒక విభాగంలో వేయడం జరుగుతుంది. అసెస్మెంట్ సెక్షన్ విషయానికి వచ్చినట్టయితే వర్క్ ఏ రకంగా ఉంటుందంటే, ఈ అసెస్మెంట్ సెక్షన్లో ఇన్స్పెక్టర్స్ యొక్క ప్రధాన విధులు ఏంటంటే, ఏదైతే కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ వివరాలు ఉంటాయో ఆ వివరాలు ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా చెల్లించకుండా బకాయిలు ఉన్నట్టయితే వారికి సంబంధించి నోటీసులు తయారు చేయడం, ఆ నోటీసులు వారికి పంపించే ఏర్పాట్లు చేయడం, అలాగే విచారణ నిమిత్తం ఎవరినైనా ఆఫీస్కి పిలిచినట్టయితే వాళ్ళని ఆఫీస్లో ఎంక్వైరీ చేయడం, అలాగే టీడీఎస్ రిలేటెడ్ వ్యవహారాలు కూడా వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగే ట్యాక్స్ రిఫండ్ క్లెయిమ్స్ ఏవైతే వస్తాయో ఆ క్లెయిమ్స్ని కూడా వీళ్ళు ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా అసెస్మెంట్ సెక్షన్లో వీళ్ళ వర్క్ అంతా కూడా పూర్తిగా ఆఫీసులోనే ఉంటుంది. వీళ్ళు ఆఫీసులో కూర్చొని తమ యొక్క కార్యకలాపాలని నిర్వర్తిస్తూ ఉంటారు. ఇక నాన్ అసెస్మెంట్ సెక్షన్లో వర్క్ ఏ రకంగా ఉంటుందంటే, ఐటీ శాఖ అధికారులు రైడింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఎవరైతే ట్యాక్స్ డిఫాల్టర్స్ అంటే పన్ను ఎగవేతదారులు ఉంటారో వారి యొక్క ఇళ్లపైన అలాగే వాళ్ళ ప్రాపర్టీస్ పైన ఎప్పటికప్పుడు రైడింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ అనే వాళ్ళు కూడా ఆ యొక్క రైడింగ్ టీంలో ఒక మెంబర్గా ఉంటారు. ఏవైతే ఇంట్లో రైడింగ్స్ జరుగుతాయో ఆ లెక్కింపుల్ని పర్యవేక్షించడం, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నించడం వంటి వ్యవహారాల్ని ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ అనేవాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇది కంప్లీట్గా ఫీల్డ్ జాబ్. కంప్లీట్గా ఫీల్డ్లోనే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు నాన్ అసెస్మెంట్ సెక్షన్లో. సో ఈ రకంగా అసెస్మెంట్ అండ్ నాన్ అసెస్మెంట్ సెక్షన్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ తమ యొక్క విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్ని మీరు సంపాదించాలి అనుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ ఇన్స్పెక్టర్ పోస్టుల రిక్రూట్మెంట్ అనేది ఎస్ఎస్సి నిర్వహించే సిజిఎల్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్కి మీరు అటెండ్ అయినట్టయితే ఈ జాబ్ని సంపాదించవచ్చు. సిజిఎల్ ద్వారా వచ్చే బెస్ట్ జాబ్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగం అనేది చాలా బాగుంటుంది. చిన్న వయసులోనే జాబ్ సంపాదించినట్టయితే మీ కెరీర్ చాలా బాగుంటుంది. సమాజంలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ అంటే మంచి గుర్తింపు, హోదా కూడా సొసైటీలో మీకు దొరుకుతుంది. అలాగే శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. కెరీర్ కూడా చాలా బాగుంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు సిజిఎల్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే డిగ్రీ, ఏదైనా డిగ్రీని పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా సరే సిజిఎల్ ఎగ్జామ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. శాలరీ విషయానికి వచ్చినట్టయితే 9,300 నుంచి 34,800 అనేది పే స్కేలు. గ్రేడ్ పే 4,600. డియర్నెస్ ఎలవెన్స్ 107%. అలాగే ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఇస్తారు, హౌస్ రెంట్ ఎలవెన్స్ ఇస్తారు, పెట్రోల్ ఎలవెన్స్ ఇస్తారు, అలాగే మొబైల్ బిల్ ఇస్తారు. ఈ ఎలివెన్స్లు అన్నీ కలుపుకొని సుమారు 40,000 రూపాయల వరకు కూడా శాలరీ అనేది ఎవ్రీ మంత్ మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు 7th పే కమిషన్ వచ్చింది కాబట్టి ఈ శాలరీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో ఆ ప్లేస్ని బట్టి కూడా శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రమోషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా 4 నుంచి 6 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గ్రూప్ బి గెజిటెడ్ పోస్ట్కి మీరు ప్రమోట్ చేయబడతారు. ఆ తర్వాత అక్కడ మళ్ళీ 10 నుంచి 12 సంవత్సరాల సర్వీస్ని పూర్తి చేసుకున్న తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గాను, అలాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గాను, జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గాను, అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గాను, ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గా కూడా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా సీనియారిటీని బట్టి ఈ ప్రమోషన్స్ అనేవి రావడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 3 స్టేజెస్ లో ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3. టైర్ 1, టైర్ 2లో ఏంటంటే ఆన్లైన్ టెస్టులు ఉంటాయి. టైర్ 3లో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. టైర్ 1 ప్యాటర్న్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జామ్ అనేది కంప్యూటర్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్కులు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు. మొత్తం 200 మార్కులకి టైర్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. 60 నిమిషాల టైం లిమిట్ ఉంటుంది. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి కూడా 0.50 నెగిటివ్ మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఎగ్జామ్ కూడా పూర్తిగా కంప్యూటర్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్టాటిస్టిక్స్, జనరల్ స్టడీస్, ఈ విధంగా 4 సెక్షన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ నుంచి 100 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 200 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్కులు. స్టాటిస్టిక్స్ నుంచి మొత్తం 200 మార్కులకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ నుంచి 200 మార్కులకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ రకంగా టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. టైర్ 2లో నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది రాంగ్ ఆన్సర్కి. మిగిలిన 3 సెక్షన్స్కి కూడా 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా మొత్తం 120 మినిట్స్ టైం లిమిట్ అనేది టైర్ 2కి ఉండడం జరుగుతుంది. టైర్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళని టైర్ 3కి పిలుస్తారు. టైర్ 3లో ఏంటంటే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్లో మన యొక్క రిటర్న్ ఎబిలిటీస్ని టెస్ట్ చేస్తారు. ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, ఎస్ఏ కానీ, లెటర్ రైటింగ్ కానీ ఉంటుంది. 100 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 60 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. 3 దశల్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2కి పిలుస్తారు. టైర్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 3కి పిలుస్తారు. టైర్ 3లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది CGL నుంచి వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ యొక్క జాబ్ ప్రొఫైల్. గ్రూప్ బి పరిధిలో ఉండే ఈ పోస్ట్ని మీరు సంపాదించినట్టయితే మీ కెరీర్ అనేది ఒక్కసారిగా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, మరిన్ని CGL జాబ్స్ గురించి నేను 1 by 1 వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.